హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీపీఎస్సీ నుంచి అయితే రీసెంట్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అందులో మన ఏపీకి సంబంధించి 3 శాఖల్లో టోటల్‌గా 21 ఉద్యోగాలైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందనమాట. 21 ఉద్యోగాలకు సంబంధించి అందులో వ్యవసాయ శాఖకు సంబంధించి 10 ఉద్యోగాలు. దాని దరఖాస్తు అయితే ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు మనకి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా దేవాదాయ శాఖలో అయితే 7 అది ఈవో ఉద్యోగాలకు. దాని దరఖాస్తు వచ్చేసి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు మనకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ అందులో 4 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు. దానికి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఆగస్ట్ 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు మనకి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అందులో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి, అంటే ఈవో పోస్ట్స్ అనమాట దేవాదాయ శాఖలో. సో దానికైతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇచ్చినారు, క్యాండిడేట్స్ విల్ అప్లై ఆన్లైన్. ఎప్పటి నుంచి అప్లై చేయాలని మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో 8వ నెల 13 నుంచి 9వ నెల 2 వరకు అయితే మనకి ఛాన్స్ ఉంది. అది కూడా మనకి 11 PM వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓటీపీఆర్ కూడా చేయించుకోవాలి, అంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా మనం చేయించేసుకోవాలి. దాని తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా ఓఎంఆర్ బేస్డ్ అనమాట. సో ఓఎంఆర్ బేస్లో మనకి అనమాట రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7 వచ్చాయి అనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇచ్చారు ఫ్రెండ్స్, బ్యాచిలర్ డిగ్రీ అనమాట. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఉందో వాళ్ళు అనమాట ఈ జాబ్స్కి అర్హులు. సో నెక్స్ట్ అలా మనం స్క్రోల్ చేసుకుంటూ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఏ జిల్లాల వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లారిటీగా చెప్పున్నారు ఫ్రెండ్స్. శ్రీకాకుళంకి 2 ఉన్నాయి, ఈస్ట్ గోదావరి 5, గుంటూరుకి 8, చిత్తూరుకి 11, విజయనగరం 3, వెస్ట్ గోదావరి 6, నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి వచ్చేసి 9, అనంతపురంకి 12 అనమాట మనకి వేకెన్సీ ఇచ్చున్నాయి. ఇంకా మన ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండవచ్చు. అది 7వ నెల 1, 2025 కల్లా కూడా ఫ్రెండ్స్, అంటే వాళ్ళు పర్టికులర్గా డేట్ మనకు మెన్షన్ చేశారు. సో ఆ డేట్ కల్లా మనకి 42 ఇయర్స్ మన మధ్యలో ఉండాలి, 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంకా మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎస్సీ, ఎస్టీ క్లారిఫైడ్ వేకెన్సీస్ చూసుకుంటే 10 ఇయర్స్ అనమాట. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా మనం ఎలా అప్లై చేయాలనేది టోటల్గా 3 స్టెప్స్లో అప్లై చేయాలనేది మనకి ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. పేమెంట్ కూడా మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే మనం ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 80 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంకా మనం పేమెంట్ అనేది ఏ రూపంలో అయినా చేయొచ్చు, ఎదర్ యూజింగ్ నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ డెబిట్ కార్డ్, ఏ విధంగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఆల్రెడీ టోటల్గా అప్లై చేశాక ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాలని మళ్ళీ మనం అప్లై చేస్తే మాత్రం దానికి 100 రూపీస్ మనకి ఎక్స్ట్రా ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫార్వర్డ్ వేకెన్సీస్ చూసుకుంటే శ్రీకాకుళం లోకల్ కేటగిరీ ఓసీ వాళ్ళకైతే 1 ఉంది వేకెన్సీ, విజయనగరం ఓసీ వాళ్ళకి కూడా 1 ఉంది, కృష్ణాలో ఓపెన్ లోకల్ ఓసీ వాళ్ళకైతే 1, ఎస్సీ వాళ్ళకైతే 1 ఉంది, గుంటూరు లోకల్ ఎస్టీ వాళ్ళకైతే 1 అండ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఓసీ వాళ్ళకైతే 1, కర్నూలు ఓసీ వాళ్ళకైతే 1, టోటల్గా 7 పోస్ట్స్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్ పేపర్ 1 పేపర్ 2 టోటల్గా 2 విభాగాల్లో మనకు ఉంటుంది అనమాట, 2 పార్ట్స్లో. అందులో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ. టోటల్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ కూడా 150 మినిట్సే. పేపర్ 2 వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. అది కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 150. టోటల్గా 300 మార్క్స్కి అనమాట ఎగ్జాము. ఇంకా ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒక రైట్ ఆన్సర్కి ఒక రాంగ్ ఆన్సర్కి 1/3 ఆఫ్ మార్క్స్ అనేవి మనకి కట్ అవుతాయి అన్నమాట. సో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ దానికి సంబంధించి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లారిటీగా మనకి ఇచ్చున్నారు. సో ఈ సిలబస్ కోసం అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ జాబ్స్కి ప్రిపేర్డ్గా ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అనేది మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఎగ్జామ్తో పాటు మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అది డ్యూరేషన్ 60 మినిట్స్, మార్క్స్ ఏమొచ్చి 100 మార్క్స్ అనమాట. మినిమం ఎస్సీ ఎస్టీ పీబీడీ వాళ్ళకైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30, బీసీ వాళ్ళకైతే 35 అండ్ ఓసీ వాళ్ళకైతే 40 అనమాట. సో కంప్యూటర్స్ కూడా ఏ సిలబస్ ఉంటుంది కూడా ఈ రెండింటిని కలిపి నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ప్రిపేరింగ్లో ఉన్నారో వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో మనం ఈ జాబ్స్కి కొన్ని డాక్యుమెంట్స్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్. ఒకవేళ మనం బ్లైండ్ ఏమైనా అంటే డిసేబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది, పెట్టాల్సి ఉంటుంది. క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అండ్ లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్థోపెడికలీ హ్యాండ్ అదే అంటున్నాను, డిసేబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.